లేఅవుట్ ప్రిపరేషన్లో కానివ్వండి, లేదు ఇళ్ల స్థలాల కేటాయింపులో కానివ్వండి, ఒక రూల్స్ కానివ్వండి, లేదా టౌన్ ప్లానింగ్ యొక్క రూల్స్ని అమలు చేయడంలో కానీ ఎక్కడొక్కడ వాటిని ఫాలో కాకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో చేసిన మాట వాస్తవ అధ్యక్ష. వీటన్నిటి మీద కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ చెప్పినట్లు వీటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేశారని చెప్పేసి రెవెన్యూ శాఖ వారు కూడా చెప్పారు అధ్యక్ష. ఆ రిపోర్ట్ రాగానే తప్పకుండా గౌరవ సభ్యులందరూ కూడా తెలియజేస్తాం అధ్యక్ష. చాలా కొత్త విషయాలు కూడా వస్తాయి అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్రం అంతా 1 సెంటు సెంటున్నర ఇస్తే కందుకూరులో 2 సెంట్లు ఇచ్చేశారు. ఇది ఎక్కడ కొత్తగా మేము కూడా కొత్తగా విన్నాం అధ్యక్ష. ఇది గత ప్రభుత్వం అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఒక రూల్స్ కానివ్వండి, ఒక పద్ధతి కానివ్వండి లేకోకుండా వాళ్ళు ఏ విధంగా చేశారనే దానికి ఇదో పెద్ద మచ్చుతునికి అధ్యక్ష. ఎట్లా ఇచ్చారు దీని మీద తప్పకుండా ఎంక్వైరీ చేసి బాధ్యుల మీద వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం అధ్యక్ష. అదేవిధంగా గృహ నిర్మాణానికి వస్తే అధ్యక్ష, చాలా ఇల్లు కేటాయింపులో కానివ్వండి చాలా గొప్పగా చెప్పారు. పేదలందరికీ ఇల్లు అని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా చెప్పి కొంతమందికి మాత్రమే, తెలుగుదేశం జనసేన అంటే ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా శాంక్షన్ అయినా ఎలిజిబిలిటీ ఉన్నా కూడా వాళ్ళందరికీ ఇల్లు రాకోకుండా చేశారు అధ్యక్ష. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. దాని మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పేసి నేను మనవి చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ అని చెప్పేసి మైకులు పగిలిపోయేటట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పుకునే వాళ్ళు అధ్యక్ష. కానీ ఎస్సీ ఎస్టీలకి ఆ ప్రభుత్వం చేసినంత అన్యాయం ఎవరు కూడా చేసి ఉండరని చెప్పేసి నేను భావిస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే గతంలో 2014-2019 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ₹1,50,000 ప్రభుత్వం ఇవ్వటమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ సొంత నిధులు అధ్యక్ష. అవి కాకుండా 50,000 ఎస్సీస్కి, ఎస్టీస్కి 70,000, పర్టికులర్లీ వనరబుల్ ట్రైబల్స్కి ₹1,00,000 అదనంగా ఇచ్చి ఇల్లు కట్టించిన కార్యక్రమం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 లక్షలు 2.5 లక్షలు ఉన్న యూనిట్ కాస్ట్ ని 1,80,000కు తగ్గించి, అంటే దాదాపు 50,000 నుంచి 70,000 రూపాయల దాకా తగ్గించి లక్షలాది మంది పేదలకి అన్యాయం చేసిన విషయాన్ని కూడా మీ దృష్టికి తీసుకొస్తారు అధ్యక్ష. మరి మొట్టమొదటిలో చాలా గొప్పగా చెప్పారు, మీరన్నా కట్టుకోండి లేదా మేమన్నా కట్టిస్తాం అని చెప్పేసి ఆఖరికి చేతులు ఎత్తేసి అధ్యక్ష, మేము కట్టలేమని చెప్పేసి. అప్పుడు థర్డ్ పార్టీని ఒక ఆప్షన్ 3 అని ఒకటి తీసుకొచ్చి మరి కొంతమంది ఏజెన్సీలకు ఇచ్చారు అధ్యక్ష. వాళ్ళందరి మీద కూడా ఎంక్వైరీ చేశాము. ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒకటే స్పష్టంగా ఈ డిపార్ట్మెంట్ ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రతి పేదవాడికి కూడా ట్రాన్స్పరెంట్ గా మనం ఇల్లు కట్టించి ఇవ్వాలి. అదేవిధంగా పేదలు నివసించే ఇల్లు కాబట్టి గతంలో కట్టిన ప్రతి ఇంటి మీద కూడా మీరు లేటెస్ట్ టెక్నాలజీస్ని వాడి మీరు క్వాలిటీ చెక్ చేయండి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. డ్రోన్ ని వినియోగించి గతంలో ఎప్పుడు లేని విధంగా మరి క్వాలిటీ చెకింగ్ కూడా చేస్తున్నారు అధ్యక్ష. దీనికి ఇప్పటికే ఒక రాక్ క్రీట్ సంస్థని దాని మీద చాలా పెద్ద ఎత్తున అభియోగాలు వస్తే ఆ కంపెనీని ఆపేసేసి పనులు ఫర్దర్ గా చేయకుండా ఆపేసి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం అధ్యక్ష. అవసరమైతే వాళ్ళ అభియోగాలు నిరూపితమైతే తప్పుకోకుండా కౌంటర్ క్లెయిమ్ కూడా వేసి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, గత ప్రభుత్వం దీన్ని ఎంత విధానాలు లేకుండా అమలు చేసిందంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు కూడా 3,180 కోట్ల రూపాయలని పూర్తిగా డైవర్ట్ చేసేసింది అధ్యక్ష. ఎక్కడ వాడింది కూడా తెలియకోకుండా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఒకవేళ అదే నిధులు కనుక హౌసింగ్ డిపార్ట్మెంట్కి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఆ నిధులనే కనుక ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇటువంటి వాటికి వాడుకున్నట్లయితే ఈ రోజు లేఅవుట్స్ లో ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదనేది వాస్తవం కూడా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఆఖరి కేంద్ర ప్రభుత్వం ఏ స్థాయికి వెళ్ళిందంటే ఈ ప్రభుత్వం ఈ విధంగా దుర్వినియోగం చేస్తున్న మా నిధులన్నింటినీ చెప్పినా పట్టించుకుంటలేదని చెప్పేసి దాదాపు 48 కోట్ల రూపాయలు ఎంతో పెనాల్టీ కూడా పిన్ ఇంట్రెస్ట్ ద్వారా పెనాల్టీ వేసి వసూలు చేశారని చెప్పేసి కూడా మీ దృష్టి 25 కోట్ల అధ్యక్ష తీసుకొచ్చారని చెప్పేసి మీకు మనవి చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా రాజానగరంలో ఎలక్ట్రిసిటీ నాకు తెలిసినంత వరకు ఎలక్ట్రిసిటీ అన్ని లేఅవుట్స్ లో కూడా ఎలక్ట్రిసిటీ కార్యక్రమాలు చేశారు అధ్యక్ష మన విద్యుత్ శాఖ వాళ్ళు. ఒకవేళ రాజానగరంలో ఎలక్ట్రిసిటీ కనుక చేసి ఉండకపోతే ఆ డిపార్ట్మెంట్ తో మాట్లాడి ఆ పనులు వెంటనే టేకప్ చేసేట్టు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా మనం చేస్తున్నాం అధ్యక్ష. పట్టాలన్నీ దళారుల దగ్గరే ఉండిపోయినని చెప్పేసి చాలా మంది గౌరవ సభ్యులు చెప్తున్నారు అధ్యక్ష.
మరి ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పాం. ముఖ్యమంత్రి గారికి చెప్తే మన చంద్రబాబు నాయుడు గారికి వారు ఎక్కడైనా సరే పట్టాలు పంపిణీ చేసి ఉండకపోతే ఆ పట్టాలని మన ప్రభుత్వ నిబంధనల ప్రకారం, మన ప్రభుత్వ ఆలోచన ప్రకారం ఇమీడియట్ గా డిస్ట్రిబ్యూట్ చేయండి. ఆ డిస్ట్రిబ్యూషన్ లో ట్రాన్స్పరెన్సీ ఉండాలని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా చెప్పారని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా 10,000 మంది ఎలిజిబుల్ ఉన్నారని చెప్పేసి మరి ఎమ్మెల్యే గారు చెప్పారు రామకృష్ణ గారు. తప్పకోకుండా మీ అందరికీ మనవి చేసేది ఏంటంటే ఇప్పటికే సర్వేస్ మొదలు పెట్టాం. తమరు కూడా హౌసింగ్ డిపార్ట్మెంట్ అవసరమైతే అధ్యక్ష ప్రతి డిస్ట్రిక్ట్ లో కూడా గౌరవ శాసనసభ్యులు టైం తీసుకుని, గౌరవ మంత్రులు టైం తీసుకుని రివ్యూ పెడతాం అధ్యక్ష. మీరందరూ కూడా ఎంతమంది ఉంటే అంతమందికి ఎలిజిబిలిటీ మన లిస్టులు ఇస్తే వాటిలో ఎలిజిబిలిటీ చెక్ చేసి వాళ్ళందరికీ కూడా ఇల్లు కేటాయించే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అధ్యక్ష. PMAY 2.0 అని చెప్పేసి కొత్త స్కీమ్ మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది. సర్వీస్ మొదలు పెట్టాం కాబట్టి దయచేసి దీన్ని తప్పుకోకుండా అందరు గౌరవ సభ్యులు కూడా వినియోగించుకోవాలని చెప్పేసి మనం చేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా 2014-19 బకాయిలు ఉన్నాయని చెప్పారు అధ్యక్ష. ఇది నిజంగా చాలా దారుణమైన విషయం అధ్యక్ష. దీంట్లో 2014-19 ఎన్టీఆర్ హౌసింగ్ ఒకటే కాదు అధ్యక్ష, PMAY సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ తో జరిగిన ఇళ్ల నిర్మాణం కూడా జరిగింది అధ్యక్ష. కేవలం ఆ రోజు ఏం చెప్పేవాళ్ళంటే చంద్రబాబు గారు ఇచ్చారు కదా ఇల్లు అక్కడ అడుక్కోండి అని చెప్పేసి నిర్దాక్షిణ్యంగా దుర్మార్గంగా వాళ్ళకి పేమెంట్లు ఆపేసిన మాట వాస్తవం అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లోనే వారి దృష్టికి తీసుకెళ్లారు అధ్యక్ష. నేను తీసుకెళ్లాను, చాలా మంది కూడా తీసుకెళ్లి ఉంటారు. ఎన్నికల్లోనే అనౌన్స్ చేశారు మన ప్రభుత్వం వస్తుంది, ఈ ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళందరూ కూడా పేమెంట్ ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు అధ్యక్ష. ఆ ప్రకటన ప్రకారమే మరి ఆదేశాలు కూడా ఇచ్చారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. 2014-19 మధ్యలో జరిగిన హౌసింగ్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో స్టేజెస్ ఏ స్టేజ్ లో ఉన్నాయి, కంప్లీట్ అయినాయా లేదా, వాళ్ళకి ఎంత పేమెంట్ వచ్చింది, వీటన్నిటి మీద కూడా సర్వే స్టార్ట్ అయింది అధ్యక్ష. త్వరలో వాళ్ళకి పేమెంట్లు కూడా ఇచ్చి రిలీజ్ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా మనం చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా ఫోటోలు వేసుకున్నారు అని చెప్పేసి చెప్పారు అధ్యక్ష. ఆ ఫోటోలు పిచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలిసిందే. తప్పకుండా ఆ ఫోటోలు తీసేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం అధ్యక్ష. ఇంటూ నాగేశ్వర గారు చెప్పారు అధ్యక్ష, కేవలం అప్రూవ్డ్ ఏమిటి లేకుండా ఇందాక చెప్పాను కదా అధ్యక్ష, టౌన్ ప్లానింగ్ కానివ్వండి, లేకపోతే మున్సిపల్ రూల్స్ కానివ్వండి, పంచాయతీ రూల్స్ కానీ ఇష్టం లేకోకుండా ఇప్పుడు 1000 ఇళ్ళు కట్టినప్పుడు వాళ్ళకి భవిష్యత్తులో ఏం అవసరాలు ఉంటాయి, అక్కడ కమ్యూనిటీ రిక్వైర్మెంట్స్ అని ఆలోచించుకోకుండా ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ప్లాట్లు వేసేసి వాళ్ళందరికీ ఇచ్చిన మాట వాస్తవం అధ్యక్ష. లబ్ధిదారులు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదని చెప్పి చెప్తున్నారు. తప్పకుండా దాని మీద ఎంక్వైరీ చేసి లబ్ధిదారులు ఐడెంటిఫై చేయలేకపోతే వాళ్ళందరూ కూడా క్యాన్సిల్ చేసేసి తప్పుకోకుండా వాటిని రీఅలాట్మెంట్ చేయటం మన నిబంధనల ప్రకారం అని చెప్పేసి నేను మనవి చేస్తాను అధ్యక్ష. అదేవిధంగా ఆధార్ కార్డు కొడితే వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అయినట్టు వస్తే చెప్తున్నారు అధ్యక్ష. కానీ ఒక విషయం సభ దృష్టికి తీసుకోవాలనుకున్నాను అధ్యక్ష, PMAY 1O శాంక్షన్ అయి ఉంటే PMAY 2O శాంక్షన్ చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్తుంది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బహుశా వాళ్ళు టీడీపీ వాళ్ళు, జనసేన, బీజేపీ వాళ్ళు అని చెప్పేసి శాంక్షన్స్ అయినా కూడా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా చర్యలు తీసుకుని ఉండరు అధ్యక్ష. అటువంటి వాళ్ళు ఉంటే ముఖ్యమంత్రి గారి సహకారంతో ముఖ్యమంత్రి గారికి చెప్పి వాళ్ళకి మళ్ళీ ఏ విధంగా చేయొచ్చో కూడా దాన్ని ఆలోచిస్తామని చెప్పేసి కూడా నేను చెప్తాను అధ్యక్ష. హౌస్ కమిటీ అది చెప్తున్నా అధ్యక్ష, తప్పకుండా ముఖ్యమంత్రి గారితో చర్చించి కమిటీ అవసరమైతే లేదా సిఐడితో ఇప్పటికే అధ్యక్ష హౌసింగ్ గురించి ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు అధ్యక్ష. ఎంక్వైరీ చేయమని మేమే కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ వ్యాప్కాస్ తో కూడా ఎంక్వైరీ చేపిస్తున్నాం అధ్యక్ష. ఆ ఎంక్వైరీ అదేవిధంగా విజిలెన్స్ వాళ్ళు కూడా ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఆ రిపోర్ట్స్ ప్రకారం తప్పకుండా సభ్యులకు తెలియజేసి తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా నేను మనవి చేస్తున్నాను అధ్యక్ష. ఏదైనా కూడా PMAY 2O స్టార్ట్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఎవరికైతే పార్టీల ఆధారంగా లేకపోతే వివక్షరహితంగా చేశారో వాళ్ళందరికీ వివక్షత చేశారో వాళ్ళందరికీ కూడా ఇల్లు శాంక్షన్ చేయించడానికి గృహ నిర్మాణ శాఖ కట్టుబడి ఉందని, ఈ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో 2 సెంట్లు అర్బన్ ఏరియాలో, 3 సెంట్స్ రూరల్ ఏరియాలో ముఖ్యమంత్రి గారు కూడా పదే చెప్తున్నారు. తప్పకుండా దాన్ని అమలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం. సభ్యులందరూ గమనించాలండి, 27 నిమిషాలు ఫస్ట్ కూర్చుని ఎట్లా అవుతుందండి అంటే సారీ ఇప్పుడు వరకు మీకు అవకాశం ఇచ్చాను, మీరు నో సిగ్నేచర్ లేకుండా క్వశ్చన్ వేసే అధికారం మీకు ఎవరు ఇచ్చారండి? అంతే ఫస్ట్ సిగ్నేచర్ ఉన్న వాళ్ళకే అవకాశం ఇస్తాం, ప్లీజ్ ఏమనుకోవద్దు. నెక్స్ట్ మినిస్టర్ గారు సార్ మీరు మాట్లాడారా?
చిన్నదే చిన్నదే ఇది అయిపోతుంది చిన్నదే. మీకు వచ్చిందా? మీకు వచ్చిందా? ఇక్కడ అది కూడా చూడాలి. ఏ గ్రూప్ బి గ్రూప్, ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి బి గ్రూప్ లో అవి రిపీట్ అవ్వకూడదు. ఎందుకు వచ్చిందో అది అచ్చినారి గారు మన అసెంబ్లీలో వచ్చిన క్వశ్చన్ కౌన్సిల్ రాకూడదు. ఈవేళ అధ్యక్ష సెకండ్ డే రావాలి. ఈవేళ రామానాయుడు గారి గ్రూపు కౌన్సిల్ లో ఉండాలి. ఇక్కడ ఎలా వచ్చింది క్వశ్చన్ అంటున్నాను. కొంచెం సెక్రటరీ గారు చూసుకోవాలి. సెక్రటరీ గారు కాదు, అన్ని కూడా స్పీకర్ గారు సెక్రటరీ మీద మాట్లాడతారు. ఒక్క నిమిషం కూర్చొని చెప్తాను. చదువుతా. అసెంబ్లీ పంపిన ప్రశ్నలు కొన్ని శాఖల అధికారులు నోటీస్ పాయింట్ అనాలోచితంగా వేరే శాఖలకు వాళ్ళే పంపించుకుంటున్నారు. ఈ రోజు కూడా వచ్చింది ప్రాబ్లం. రెవెన్యూ దాంట్లో ఉదాహరణకి ఈరోజు 142వ నెంబర్ ప్రశ్న గృహ నిర్మాణ శాఖ పంపిన అధికారులు దాన్ని రెవెన్యూ శాఖ పంపించారు. ఎట్లా పంపిస్తారండి? అని హెడ్డింగ్ ఇచ్చారు అధ్యక్ష. క్వశ్చన్ లో మాత్రం బాడీలో మాత్రం ఎక్కువ హౌసెస్ గురించి క్వశ్చన్లు అడిగారు. బట్ క్వశ్చన్ హెడ్డింగ్ మాత్రం ఇళ్ల స్థలాల పంపిణీలో అవకతవకలు. అంటే నేను కామెంట్ చేయట్లేదు సార్, ఇటువంటి పొరపాట్లు జరగకుండా చూడమంటున్నాను నేను. సార్ మీరు వెళ్ళి పోస్ట్ పోన్ చేయమని పోస్ట్ చేస్తే అక్కడికి వెళ్ళి ఆన్సర్ చూస్తారా? ముందు ఇచ్చేయమంటారా? మరి ఆ మంత్రి గారు ఒప్పుకుంటారా? చెప్పానండి సార్. నిర్ణయం పెద్దల నిర్ణయం కూడా తీసుకోవాలి కదా. మంత్రులు బాగా చెప్తున్నారండి, మీ సభ్యులే క్వశ్చన్లు ఎక్కువైపోతున్నాయి.